నిన్న జరిగిన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీలకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద చర్చ మనం చాలా డీటెయిల్గా ఇందాక డిస్కస్ చేసినాం. రేవంత్ టీం భేష్ అన్నాడట రాహుల్ గాంధీ. కులగణన పైన అద్భుతంగా పనిచేశారు, దేశానికే ప్రామాణికంగా తీర్చిదిద్దారు, సొంత కులం ఒత్తిడిని అధిగమించి సీఎం సాహసం చేసిండు. అంటే రెడ్ల ఒత్తిడిని అధిగమించి ముఖ్యమంత్రి సాహసం చేసిండు రాహుల్ గాంధీ చెప్తున్నాడు. ముఖ్యమంత్రిపై రాహుల్ గాంధీ, ఖర్గే ప్రశంసల వర్షం. రిజర్వేషన్లపై 50% సీలింగ్ ఎత్తేయడం ద్వారా హిందుత్వ రాజకీయాలు ధ్వంసం. రాహుల్ గాంధీ దేశవ్యాప్త కులగణన రాహుల్ సాధించిన విజయం, సామాజిక న్యాయం 2.0 మొదలైంది. ఖర్గే స్టార్ట్ చేయండి, తెలంగాణ నుంచే స్టార్ట్ చేయండి. సామాజిక విప్లవము, సామాజిక న్యాయ విప్లవము తెలంగాణ నుంచే స్టార్ట్ చేయండి. ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకి అన్ని సీట్లు కేటాయించండి. నాట్ ఓన్లీ పాలిటిక్స్, సామాజిక, రాజకీయ, ఆర్థిక అన్ని అంశాల్లో ఆస్తిని పంచే ప్రయత్నం చేయండి, భూములు పంచే ప్రయత్నం చేయండి. తెలంగాణలో సరే ఉన్న భూములు మీరు భూస్వాముల దగ్గర ఉన్న భూములు మీరు తిరిగి తీసుకోలేకపోవచ్చు, పంచలేకపోవచ్చు. తెలంగాణలో మిగిలిపోయిన భూమిని ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచే ప్రయత్నం చేయండి. ధైర్యం ఉందా? ఆ ప్రయత్నం చేస్తారా? దాన్ని కూడా దోసుక తింటున్నారు దొంగలు. ఆనాడు ఆయన చేసింది, ఈనాడు ఈయన చేస్తున్నాడు. ఎగ్జాంపుల్స్తో సహా మీ ముందు పెడతాం మేము. మరి చిత్తశుద్ధి ఏది? మాటలేవి, చేతలు ఎక్కడ కనిపిస్తున్నాయి? మేము కులగణన చేస్తే సరిపోదు, అదొక అడుగు మాత్రమే. కులగణనతో వచ్చిన డేటా ఆధారంగా రిజల్ట్ ప్రజలకు అందించాలి. ఆ రిజల్ట్ ఏది? సో అప్పుడు చేసినప్పుడు అప్పుడు బేష్ అందాం. మీరు ఓన్లీ కులగణన ద్వారా ఆ డేటా తెచ్చినాం, డేటా కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన రూమ్లు ఉంది, ఇగో అది చూసుకోరి, అది చాలా శబాష్ అంటే ఎట్లా? ఫలితాలు రావాలి కదా. కోటాపై పోరాడదాం, బీసీ బిల్లుల ఆమోదానికి ఎంపీలుగా మీరు పార్లమెంట్లో కొట్లాడండి. నేను మా ఎమ్మెల్యేలు కలిసి జంతర్ మంతర్ దగ్గర పోరాడతాం. ఇది రేర్ సర్వే, రేర్ అంటే త్వరలో చెబుతా. కుల సర్వే, బీసీ బిల్లుల ఆమోదంపై సోనియా లేఖ నాకు నోబెల్ ఆస్కారంతో సమానం. మోదీ కన్వర్టెడ్ బీజేపీ బీసీ వ్యతిరేకి. కాంగ్రెస్ ఎంపీలకు రేవంత్ ప్రజెంటేషన్. తెలంగాణ సమగ్ర కుల సర్వే డేటా మొత్తం 88 కోట్ల పేజీలు వచ్చిందని. సో నిన్న జరిగిన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీలకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద చర్చ మనం చాలా డీటెయిల్గా ఇందాక డిస్కస్ చేసినాం. రేవంత్ టీం భేష్ అన్నాడట రాహుల్ గాంధీ. కులగణన పైన అద్భుతంగా పనిచేశారు, దేశానికే ప్రామాణికంగా తీర్చిదిద్దారు, సొంత కులం ఒత్తిడిని అధిగమించి సీఎం సాహసం చేసిండు. అంటే రెడ్ల ఒత్తిడిని అధిగమించి ముఖ్యమంత్రి సాహసం చేసిండు రాహుల్ గాంధీ చెప్తున్నాడు. ముఖ్యమంత్రిపై రాహుల్ గాంధీ, ఖర్గే ప్రశంసల వర్షం. రిజర్వేషన్లపై 50% సీలింగ్ ఎత్తేయడం ద్వారా హిందుత్వ రాజకీయాలు ధ్వంసం. రాహుల్ గాంధీ దేశవ్యాప్త కులగణన రాహుల్ సాధించిన విజయం, సామాజిక న్యాయం 2.0 మొదలైంది. ఖర్గే స్టార్ట్ చేయండి, తెలంగాణ నుంచే స్టార్ట్ చేయండి. సామాజిక విప్లవము, సామాజిక న్యాయ విప్లవము తెలంగాణ నుంచే స్టార్ట్ చేయండి. ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకి అన్ని సీట్లు కేటాయించండి. నాట్ ఓన్లీ పాలిటిక్స్, సామాజిక, రాజకీయ, ఆర్థిక అన్ని అంశాల్లో ఆస్తిని పంచే ప్రయత్నం చేయండి, భూములు పంచే ప్రయత్నం చేయండి. తెలంగాణలో సరే ఉన్న భూములు మీరు భూస్వాముల దగ్గర ఉన్న భూములు మీరు తిరిగి తీసుకోలేకపోవచ్చు, పంచలేకపోవచ్చు. తెలంగాణలో మిగిలిపోయిన భూమిని ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచే ప్రయత్నం చేయండి. ధైర్యం ఉందా? ఆ ప్రయత్నం చేస్తారా? దాన్ని కూడా దోసుక తింటున్నారు దొంగలు. ఆనాడు ఆయన చేసింది, ఈనాడు ఈయన చేస్తున్నాడు. ఎగ్జాంపుల్స్తో సహా మీ ముందు పెడతాం మేము. మరి చిత్తశుద్ధి ఏది? మాటలేవి, చేతలు ఎక్కడ కనిపిస్తున్నాయి? మేము కులగణన చేస్తే సరిపోదు, అదొక అడుగు మాత్రమే. కులగణనతో వచ్చిన డేటా ఆధారంగా రిజల్ట్ ప్రజలకు అందించాలి. ఆ రిజల్ట్ ఏది? సో అప్పుడు చేసినప్పుడు అప్పుడు బేష్ అందాం. మీరు ఓన్లీ కులగణన ద్వారా ఆ డేటా తెచ్చినాం, డేటా కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన రూమ్లు ఉంది, ఇగో అది చూసుకోరి, అది చాలా శబాష్ అంటే ఎట్లా? ఫలితాలు రావాలి కదా. కోటాపై పోరాడదాం, బీసీ బిల్లుల ఆమోదానికి ఎంపీలుగా మీరు పార్లమెంట్లో కొట్లాడండి. నేను మా ఎమ్మెల్యేలు కలిసి జంతర్ మంతర్ దగ్గర పోరాడతాం. ఇది రేర్ సర్వే, రేర్ అంటే త్వరలో చెబుతా. కుల సర్వే, బీసీ బిల్లుల ఆమోదంపై సోనియా లేఖ నాకు నోబెల్ ఆస్కారంతో సమానం. మోదీ కన్వర్టెడ్ బీజేపీ బీసీ వ్యతిరేకి. కాంగ్రెస్ ఎంపీలకు రేవంత్ ప్రజెంటేషన్. తెలంగాణ సమగ్ర కుల సర్వే డేటా మొత్తం 88 కోట్ల పేజీలు వచ్చిందని